ఇక్కడ 4 పండింగ్ చేసుకొని వాళ్ళు హాయిగా కథలు చెప్పుకుంటా కథలు అంటే మన బాధ చాలా వీళ్ళలో మన పిట్టల చెప్పుడా మా తాత పేరు తట్టదోరా, మా నాన్న పేరు బిడ్డదోరా, నేనే బిడ్డదోరా, నన్ను 100 లక్షలు సామ్రాజ్యం మా తప్పదీరేవాబు చూడలేని గరీబు నేనే వెంకట్రాముని నేనే బిడ్డదోరా వాటికి అంత అంకితమైపోయాడు సార్. అవి చూస్తే కూడా మనకి చాలా ప్రాబ్లం ఉంది సార్. అప్పటి కాలంలో అయితే మంచిగా ఏది చూస్తే మనకు ఆనందంగా వేస్తుంది, మనకు అడిగిగా మనకు ఆనందంగా ఉంది సార్. అందుకే మేము ఈ అనుభవాన్ని యక్షగానం కూడా ఉంది సార్. మధ్యాహ్నం ప్రదర్శన అంటే నేను 50 years ఉంటాను కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. దానికి మీరే దాన్ని కాపాడాలంటే మేము కాదు, మా తరం అయిపోతుంది, మీరే కొత్త తరం కాబట్టి మీరు కాపాడాలి భాషను అందరికీ. వెరీ గుడ్ బాగా గణేష్ మండపమా? అందరికీ ముందుగా మాట్లాడే దినోత్సవం పూర్వకాలంలో వినాయక చవితి పూర్వకాలంలో పండుగలన్నీ ఎక్కువ సంతోషంగా సంపదంగా చేసుకునేవారు. చేసుకుని చెట్లు పెట్టి ఫస్ట్ అప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తుంది? మరి మీరు కూడా ఇప్పుడు మట్టి విగ్రహాలు చేస్తారా? మీరు చేసి కాదు, ఫాలో కావాలి. మీరు మండపాలలో కూడా మట్టి విగ్రహాలు, ఎందుకంటే నెక్స్ట్ చేసేది మీరే. దేవుడికి సంబంధం లేని పాట పెట్టేవారు, మందు కానీ వినాయకుడిని చెట్లు వేస్తే చెట్లు వేస్తే ఫస్ట్ యాంటీబయాటిక్, చెట్లు వేస్తే చాలా మంచి అది ప్యాషన్ ప్యాలెస్. చెట్లు వేస్తే చెట్లు వేస్తే చెరువులు నదిలో అయితే వినాయకుడికి మన చిట్యాల మండలం
ఇవి అన్ని కలగలిగి ఉంటుంది, దాన్ని ఇల్లు అని అంటారు. ఒక మనిషి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఆకలికి చేరుకోవాల్సింది తన లక్ష్యం ఇల్లుయే. ఒక పక్షి కూడా ఆకాశం అంతా విహరించినా కూడా ఆకలికి తన లక్ష్యం గూటికే చేరుకుంటుంది. ఎగ్జాంపుల్ మీరే సార్, మీరు మాకు పాఠాలు చెప్పడానికి వచ్చి మళ్ళీ యథావిధిగా మీ ఇంటికి మీరు వెళ్తున్నారు, మా ఇంటికి మీరు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు ఎక్కడ సహజమైన మనిషి కూడా తన ఇంటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఇప్పుడు వ్యష్టి కుటుంబాలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అసలు ఉండట్లేదు సార్. కొన్ని అసలు ఎక్కడో ఉమ్మడి కుటుంబానికి చాలా ప్రాముఖ్యత. ఉమ్మడి కుటుంబంలో ఒకరికి ఒకరు గౌరవం తీసుకోవడం, వాళ్ళ మాటలు అర్థం చేసుకొని వాళ్ళ దారిని వెళ్ళడం. కానీ ఇప్పుడు ఇల్లుతోనే నాకు అంతా ఇవ్వడం ఉంది సార్. ఇల్లు అంటే మంచి చెడు, ఇల్లు మేము కూడా ఇల్లుకి చాలా ప్రాముఖ్యత. అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు ఇంకా చాలా బంధాలు ఏర్పడి ఉంటాయి. వాళ్ళు కూడా ఎదుటి వారి మాటలకు గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అదే బెస్ట్ కుటుంబంలోంచి వచ్చిన వారు వేరే వారికి గౌరవం ఇవ్వడం ఎలాగో తెలియకుండా ఉంటారు. అలాగే చాలా జరిగాయి సార్. అక్కడ కూడా కొట్టుకునే సందర్భాలు బాగా కొట్టుకొని కుటుంబం అంతా విడిపోవడం, వేరు కావడం అని అంతా విడిపోవడం అని చాలా జరిగింది. అలాగే అంటే అమెరికా నుంచి వచ్చిన పిల్లనే మా ఇంటికి పెట్టుకోవాలి, అలా అయితే వాళ్ళు సంతోషంగా ఉంటారని వాళ్ళు అనుకుంటారు సార్. కానీ వచ్చిన అమ్మాయి ఎలాంటి తన ఏంటి, తన ఎలా ప్రవర్తిస్తుంది, ఇతరులతో ఎలా ఉంటుంది అనేది చూసుకోరు. అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి అయితే మా కొడుకు తగదు అని అలా చూసుకుంటారు. కానీ అలా చూసుకోవడం వల్ల వీళ్ళ గౌరవం అనేది ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళు ఇతరులతో ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి తెలియదు, కాబట్టి వాళ్ళకు ఎలా ఉండాలో తెలియదు. పల్లెటూళ్ళలో ఉన్న అమ్మాయిలు అయితే వాళ్ళకి ఒకరికి ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఒక దగ్గర ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. కానీ సిటీ నుంచి వచ్చిన వాళ్ళైతే అలా కాదు. ఇంకా ఇంట్లో చాలా ఉంటాయి సార్. అమ్మమ్మ తాతయ్యలు మహాభారతం చెప్పడం, రామాయణం చిన్నపిల్లలకి నీతి కథలు చెప్పడం, వాళ్ళు ఏమైనా రొల్లి పెట్టుకున్నప్పుడు కలిసి ఉంటేనే కథలు అలా చెప్పడం అనేది జరిగింది. ఇద్దరు కూడా కలిసి ఉంటేనే కథలు అనేది పురాతన కాలంలో అదే మాట్లాడారు. కానీ ఇప్పుడు అలా ఎవరు ఉండట్లేదు సార్. మొత్తం వేరు కాపురాలని అట్లా పెట్టుతున్నారు. అప్పట్లో అయితే అందరూ ఒక దగ్గరే ఉండేవాళ్ళు. అమ్మమ్మ తాతయ్య బాబాయ్ అత్తమ్మ మమ్మీ ఇట్లా అందరు కలిసి ఉండేవాళ్ళు, బంతి భోజనం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఎవరు చేయట్లేదు. ఒకరు వచ్చిందంటే వాళ్ళని పట్టించుకోకుండా ఇంటర్నెట్ లో కూర్చొని వాళ్ళని పిల్లల్ని పాపం ఎవరు పట్టించుకోకపోతే బేబీ సెంటర్ వాళ్ళని పనులు వాళ్ళే చేసుకుంటూ పిల్లలు చాలా బాధపడేది. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎంత అనిపిస్తున్నారు అని తండ్రి అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడు వస్తుంది కదా, డబ్బు తీసుకొని ఏదైనా కొనుక్కో అని అంటే ఆ పాప అంటారు కదా, నాకు డబ్బుతో ఏమొద్దు, మీరు నాతో గడపట్లేదు, మీరు డబ్బు సంపాదిస్తున్నారు కానీ నా ప్రేమను సంపాదించట్లేదు అని ఒక అమ్మాయి. ఈ అబ్బాయి ఏమంటున్నారంటే, మీరు బయటకు వెళ్తున్నారు, నన్నేమో బయటికి తీసుకెళ్ళిన వదిలి పెడుతున్నారు, మీరు అందరితో కేటాయించిన సమయం కంటే మీరు నాతో అసలే గడపట్లేదు. నానమ్మ తాతయ్యనైనా కనీసం తీసుకురావచ్చు కదా, నేనైనా వాళ్ళతో సంతోషంగా గడుపుతాను. ఆ పక్కింటి పింకి వాళ్ళ తాతయ్యతో మంచి మంచి కథలు చెప్పించుకుంటున్నారు తెలుసా అని అబ్బాయి అడుగుతారు సార్. అట్లా చాలా మంది దూరం అయిపోతున్నారు తల్లిదండ్రులకి, ఇంటర్నెట్ అని ఇట్లా చాలా దూరం అయిపోతున్నారు. ఇది మా ప్రాజెక్ట్ సార్. అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండాలనేది మా ప్రాజెక్ట్ భవిష్యత్. చాలా బాగా చెప్పారు. కలిగించేలా పిల్లలు ఒక స్కిట్ కూడా